నమస్తే అందరికీ, నా పేరు మౌర్య. మీరు నా స్క్రీన్ మీద చూస్తున్న ట్రేడ్ నిన్న నేనైతే గ్రాప్ చేసుకోవడం జరిగింది. దీంట్లో 100 ప్రీమియం పాయింట్స్ అయితే గెయిన్ అయినాయి. నాకు ట్రైలింగ్ స్టాప్ లాస్లో ఒక 85 ప్రీమియం పాయింట్స్ అయితే బుక్ చేసుకోవడం జరిగింది. నా ఎంట్రీ పాయింట్ వచ్చి సమ్వేర్ ఇక్కడైతే ఉంది. అండ్ ఎగ్జిట్ నేను ఈ ట్రెండ్ లైన్ని ఎక్కడైతే హిట్ అవుతుందో అక్కడైతే ఎగ్జిట్ అవుదాం అనుకున్నాను. నా టార్గెట్లో 75 to 80% ఆఫ్ ద టార్గెట్ అయితే పూర్తి అవ్వడం జరిగింది. అసలు నేను ఈ ట్రేడ్ ఎందుకు తీసుకున్నాను, ఇక్కడ తీసుకోవడానికి గల లాజిక్ ఏంటి, ఎందుకు నేను 175 పాయింట్స్ హోల్డ్ చేయడానికి రీజన్ ఏంటి, నేను 26,062లో ఎంటర్ అయ్యి 25,890 వరకు లేకపోతే 873 వరకు ఇంత పెద్ద టార్గెట్కి ఎందుకు హోల్డ్ చేద్దాం అనుకున్నానో ఈ వీడియోలో క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు వీడియోని స్కిప్ చేయకుండా అయితే చూడండి. సో ఫస్ట్ మార్కెట్ ఓపెన్ అయినాక నా వ్యూ అయితే ఒకటే ఉండుండే. నా వ్యూ నేను పుట్లో అనుకున్నాను. ఎందుకు పుట్లో అనుకున్నానో నేను మీకు ఒక చిన్న ఫెబనాకీ రిట్రేస్మెంట్ అంటూ ఒకటి ఉంటుంది. అది మీకు ఐడియా లేకపోతే కింద నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. నాకు ఫ్రీ టైం ఉన్నప్పుడు మీకు దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అసలు ఏంటిది అది ఫెబనాకీ రిట్రేస్మెంట్ అంటే ఏంటి. సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్కి ఫెబనాకీ రిట్రేస్మెంట్ అంటే ఏంటో ఐడియా ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ టాప్ నుంచి నేను 2 days బాటమ్ పట్టుకున్నాను అనుకోండి. ఫెబనాకీ రిట్రేస్మెంట్ పట్టుకుంటే మనకి 0.3 లెవెల్ వచ్చి ఇది, 0.5 లెవెల్ వచ్చి ఇది. ఈ 0.3 లెవెల్ దగ్గర మార్కెట్లో ఎంటర్ అవుదాం అనుకున్నాను. ఫస్ట్ 5 minutes క్యాండిల్ డైరెక్ట్గా వెళ్ళి రిజెక్షన్ వచ్చేసింది. ఓకే, ఫస్ట్ 5 minutes క్యాండిల్ పైకి వెళ్ళి రిజెక్షన్ వచ్చేసింది. మీకు లోవర్ టైం ఫ్రేమ్స్లో ఒకసారి చూపిస్తాను. ఫెబనాకీ రిట్రేస్మెంట్ ప్రకారం ఇది 0.3 లెవెల్. ఫస్ట్ 5 minutes క్యాండిలే మనకి అక్కడికి వచ్చి రిజెక్షన్ వచ్చింది. సరే వెయిట్ చేశాను, ఎందుకంటే ఫస్టే మనం ఎంటర్ అవ్వకూడదు. కనీసం ఒక 15 minutes మార్కెట్ని అబ్జర్వ్ చేయాలి. ఇట్లా అయింది, తర్వాత పైకి వెళ్ళింది. ఓకే, మళ్ళీ 26,083 ఈ లెవెల్ వరకు మార్కెట్ వెళ్ళింది. ఇక్కడ నేను ఎంటర్ అయిపోవచ్చు బ్లైండ్గా, బట్ నేను హోల్డ్ చేశాను. ఎందుకంటే మీరు ఇక్కడ చూస్తే ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ ఫార్మేషన్ వస్తుంది. కింద నుంచి పట్టుకుంటే పై వరకు ఒక ట్రెండ్ లైన్ ఫామ్ అవుతుంది. ఆ ట్రెండ్ లైన్ని బ్రేక్ చేసే వరకు వెయిట్ చేశాను. అప్పుడు మనకి ఎక్కువ ఛాన్సెస్ ఉంటుంది. ఇప్పుడు మనకి ఎలాంటి టైంలో తీసుకోవాలంటే 2 or 3 థింగ్స్ ప్రాపర్గా సపోర్ట్ చేస్తున్న టైమ్స్లో మనం ఎంటర్ అవుతే మనకి ట్రేడ్ అనేది విన్ పర్సెంటేజ్ ఎక్కువగా పెరుగుతుంది. సో 26,083 బిలో ఎప్పుడైనా మనకి సెల్లింగ్ జోన్. ఇది నేను ప్రీవియస్ చాలా వీడియోస్లో కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను, కావాలంటే మీరు చెక్ చేసుకోండి. ఇప్పుడు కూడా అసలు 26,083 ఎందుకు అది సెల్లింగ్ జోన్ ఒకసారి మీకు హయ్యర్ టైం ఫ్రేమ్స్లో చూపిస్తాను, మీకు క్లారిటీగా వస్తుంది. ఇదిగోండి 26,083 ఇదా. మార్కెట్ ఇక్కడి నుంచి ఏమైంది, దీని కిందకి మార్కెట్ సెల్లింగ్ అయింది. దీని కింద వచ్చింది, మార్కెట్ సెల్లింగ్ అయింది. ఇంకా లోపలికి చూద్దాం మనం. చూడండి, ఇక్కడ చూడండి మళ్ళీ 26,083 మార్కెట్ రిట్రేస్మెంట్ కంప్లీట్ చేసుకొని సెల్లింగ్ జరిగింది. ఇట్లా మనకి చాలా సిచ్యువేషన్స్ ఉన్నాయి. మీరు వెనకకెళ్తే చూడండి 26,083 దగ్గర నుంచి మళ్ళీ మార్కెట్ కిందకి రావడం జరిగింది. 26,100 వరకు, 26,100 to 26,083 కిందకు ఉంటే మార్కెట్ సెల్లింగ్కి వెళ్తుంది. హై ఛాన్సెస్ సార్ సెల్లింగ్కి వెళ్ళే ఛాన్స్ కనిపిస్తుంది. ఇది నేను నా ప్రీవియస్ వీడియోస్లో కూడా చాలాసార్లు ఎక్స్ప్లెయిన్ చేశాను. కావాలనుకుంటే మీరు ప్రీవియస్ వీడియోస్ చెక్ చేసుకోవచ్చు. నేను ఆ లాజిక్ ప్రకారం 26,083 కింద ఉంటే కన్ఫామ్గా పుట్లోకి వెళ్దాం అనుకున్నాను. అండ్ 83కి మనకి 0.3 లెవెల్ కూడా వస్తుంది. ఇదే రేంజ్లో 0.3 లెవెల్ కూడా వస్తుంది. 2 అక్కడి నుంచి సెల్లింగ్ ఉంది, మళ్ళీ అక్కడే 0.3 ఫెబనాకీ రిట్రేస్మెంట్ లెవెల్ వచ్చింది. 3 నేను దేనికోసం వెయిట్ చేశాను, ఈ ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ కోసం వెయిట్ చేశాను. ఇక్కడ మనకు 5 minutesలో ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ అయితే అయింది. నేను ప్యూర్గా ఇక్కడ ఎంటర్ అయిపోయాను. 3 థింగ్స్ మనకి ఫెబనాకీ రిట్రేస్మెంట్, ఒకటి 83 కిందకి మనకి ప్రాపర్ సెల్లింగ్ జోన్ అండ్ ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్. అండ్ ఆప్షన్ చైన్ కూడా గమనించాను. 4th థింగ్ అది కంపేరిటివ్లీ కాల్స్ ఎక్కువ బిల్డ్ అవుతున్నారు పుట్స్ కంటే. అవి గమనించుకొని ఇక్కడైతే ఎంటర్ అయ్యాను. ఇనీషియల్గా నేను ఇంత పెద్ద దానికోసం ఎక్స్పెక్ట్ చేయలేదు. సమ్వేర్ 0.5 లెవెల్ ఆర్ సమ్వేర్ అరౌండ్ 25,975 అంటే 0.5 లెవెల్కి 0.6 లెవెల్కి మిడ్లో బుక్ చేసుకుందాం అనుకున్నాను. ఎందుకంటే మీరు చెక్ చేసుకోవచ్చు, ప్రీవియస్గా చూసుకుంటే ఈ రేంజ్ నుంచి మార్కెట్ పైకి వెళ్ళింది. సో నేను ఈ మిడ్ లెవెల్ వరకు బుక్ చేసుకుందాం అనుకున్నాను. మార్కెట్ మీరు గమనించినట్టయితే ప్రీవియస్ డేలో మార్కెట్ ఇది 0.5 లెవెల్, ఇక్కడ 0.5 లెవెల్, మార్కెట్ 0.5 లెవెల్కి రాలేదు. ఇక్కడ దానికి దగ్గరగా వచ్చి పైకి వెళ్ళింది.
అంటే సమ్వేర్ మార్కెట్ 0.5 లెవెల్ని వచ్చి టచ్ చేసే అవకాశం కనిపిస్తుంది. ఇన్ని గనం ప్రాబబిలిటీస్ మనకి చూపిస్తుంటే మార్కెట్ ఆప్షన్ చైన్ చూపిస్తుంది, సెల్లింగ్ జోన్ ఉంది, మీరు ఇక్కడ ఎంటర్ అవ్వాలి కదా. సో నేను ఇక్కడ ఎంటర్ అవ్వడం జరిగింది, ఇక్కడ తీసుకుందాం అనుకున్నాను. బట్ ఇంత పెద్ద 175 పాయింట్స్ ట్రేడ్ వరకు హోల్డ్ చేద్దామని అసలు ఎందుకు అనుకున్నాను అంటే, దీనికి మీరు బ్యాంక్ నిఫ్టీ లాజిక్ చూపిస్తా. బ్యాంక్ నిఫ్టీలో హయ్యర్ టైం ఫ్రేమ్స్లోకి వెళ్తే ఈ ట్రెండ్ లైన్ కూడా మీకు ప్రీవియస్ వీడియోస్లో నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. నా ప్రీవియస్ వీడియోస్ చెక్ చేసుకోవచ్చు. నేను ప్రీవియస్ వీడియోస్లో ఏం చెప్పానంటే, బ్యాంక్ నిఫ్టీ ప్రీవియస్ ఆల్ టైమ్ హై, దీన్ని రీటెస్ట్ చేయడం అయితే మార్కెట్ జరగలేదు. సో మార్కెట్ ఎప్పుడో ఒకసారి రీటెస్ట్ కోసం రావాలి అనుకున్నాను. ఈ ట్రెండ్ లైన్ గమనిస్తే 1 టైం 2 టైం ఒకసారి కిందకు వచ్చింది, బట్ సస్టైన్ అవ్వలేకపోయింది. 3 టైమ్స్ కిందకు ఓపెన్ అయింది, పైకి వెళ్ళిపోయింది. 4th టైం, 5th టైం, నిన్న జరిగింది 6th టైం బ్రేక్అవుట్ జరిగింది. 6th టైం నేను ఇంకా బ్రేక్అవుట్ జరిగితే 100% ఇంకా నేను లోవర్ లెవెల్స్ వరకు హోల్డ్ చేద్దాం అనుకున్నాను. ఎందుకంటే మార్కెట్ ఇక్కడ నుంచి మళ్ళీ 58,615, 577 వరకు వచ్చే ఛాన్స్ హయ్యర్గా కనిపిస్తుంది. అట్లా నేను ఇంకా ఓకే బ్రేక్ అయ్యి రిట్రేస్మెంట్ కంప్లీట్ చేసుకుంటే ఇంకా నిఫ్టీలో కూడా లోవర్ లెవెల్స్ వరకు తీసుకోవచ్చు అని హోల్డ్ చేసుకొని ఉన్నాను. సో అసలు లోవర్ టైం ఫ్రేమ్స్లో ఏమైంది బ్యాంక్ నిఫ్టీలో ఒక్కసారి గమనిద్దాం. మార్కెట్ మీరు గమనించినట్టయితే మార్కెట్ ఇక్కడ సెల్లింగ్ కరెక్ట్గా ఈ ట్రెండ్ లైన్ దగ్గరకు వచ్చి సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళింది. పైకి వెళ్ళి ఈ ట్రెండ్ లైన్ని బ్రేక్ చేసి మళ్ళీ ఇక్కడ ఒక రిట్రేస్మెంట్ కంప్లీట్ చేసుకొని కిందకు వచ్చింది. ఈ లోవర్ లెవెల్ని బ్రేక్అవుట్ చేసినాక నాకు క్లారిటీ వచ్చేసింది, కన్ఫర్మేషన్ వచ్చింది దట్ మార్కెట్ ఈజ్ సమ్వేర్ గోయింగ్ డౌన్ ఫర్ రీటెస్ట్ అని నాకైతే కన్ఫర్మేషన్ వచ్చేసింది. సో నేను ప్యూర్గా బ్యాంక్ నిఫ్టీ మూమెంట్తో నిఫ్టీని ప్రిడిక్ట్ చేసేసుకున్నాను. ఇది కాదు టార్గెట్, లోవర్ లెవెల్స్ వరకు మార్కెట్ వెళ్ళే ఛాన్స్ హైగా కనిపిస్తుందని నేను ఇంకా హోల్డ్ చేసి పెట్టుకున్నాను. నేను యూజువల్గా ట్రేడ్ తీసుకుంటున్నానంటే ఒక్క కన్ఫర్మేషన్తో ఎంటర్ అవ్వను, 2-3 కన్ఫర్మేషన్స్ అయితే మినిమం తీసుకుంటా. అదే టైంలో ఆప్షన్ చైన్ మీరు గమనించినట్టయితే నేను మీకు ఆప్షన్ చైన్ కూడా చూపిస్తాను, ఒకసారి చూపించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఆప్షన్ చైన్ గమనించినట్టయితే 26,000 దగ్గర 2,70,000 వరకు ఈజీగా పుట్స్ గెయిన్ అయ్యారు. బట్ ఆపోజిట్ సైడ్ కాల్ గమనిస్తే 26,100 దగ్గర మోర్ దెన్ 3 lakh గెయిన్ అయ్యారు. అండ్ గ్రాడ్యువల్గా 26,050కి 26,000 దగ్గర కాల్స్ మెల్లగా గెయిన్ అవ్వకుండా వచ్చారు. ఎగ్జాక్ట్గా బ్యాంక్ నిఫ్టీ ఇందాక మీకు రిట్రేస్మెంట్ చూపించాను కదా, ఆ రిట్రేస్మెంట్ బ్రేక్అవుట్ దగ్గర 26,050, 26,000 హ్యూజ్గా బిల్డ్ అయిపోయారు. 26,000 కాల్స్ ఆర్ మోర్ దెన్ 26,000 పుట్స్, అండ్ పుట్స్ కూడా గ్రాడ్యువల్గా రెడ్యూస్ అవుతున్నారు. సో ఇంత మంచి క్లియర్గా మార్కెట్ మనకి ప్రిడిక్ట్ చేసి ఇస్తున్నప్పుడు నీకు అర్థమైపోవాలి, ఓకే మార్కెట్ సమ్వేర్ కింద లెవెల్స్ వరకు వెళ్ళే ఛాన్స్ కనిపిస్తుంది అని. సో అందుకే నేను ఆప్షన్ చైన్ చూసుకొని బ్యాంక్ నిఫ్టీ కన్ఫర్మేషన్ చూసుకొని కాల్స్ బిల్డ్ అండ్ పుట్స్ అన్వైండ్ అవ్వడం అవన్నీ గమనించుకొని టార్గెట్ ఇక్కడ వరకు కాదు సమ్వేర్ అరౌండ్ ట్రెండ్ లైన్ వరకు వెళ్తుంది అనుకున్నా. అసలు ఈ ట్రెండ్ లైన్ ఏంటి, నేను ప్రీవియస్గా కూడా చాలా వీడియోస్ మీరు గమనించినట్టు అయితే ప్రీవియస్లో కూడా నేను చాలాసార్లు చెప్పాను ఈ ట్రెండ్ లైన్ గురించి. ఈ ట్రెండ్ లైన్ ఏంటంటే మార్కెట్ ఇటు చూడండి ముందు నుంచి దీని మీద హోల్డ్ అవ్వకుండా వస్తుంది. 1 టైం 2 టైం 3 టైం, ఇదిగోండి ఇది 4th టైం 5th టైం 6th టైం, 6 టైమ్స్ మార్కెట్ అదే ట్రెండ్ లైన్ని సపోర్ట్ తీసుకొని బాగా పైకి మార్కెట్ వెళ్ళడం జరిగింది. సో సమ్వేర్ నేను అదే ట్రెండ్ లైన్ వరకు మళ్ళీ మార్కెట్ వచ్చే ఛాన్స్ ఉంది. అప్పటి వరకు బ్యాంక్ నిఫ్టీ డైరెక్ట్గా మనకి 58,615 దగ్గరకు వచ్చేస్తుందని నేను అనుకున్నాను. సో అందుకే నేను ఆ ట్రెండ్ లైన్ వరకు మార్కెట్ని హోల్డ్ చేసి ఫుల్గా గ్రాప్ చేసుకుందాం అనుకున్నాను. బట్ ఇక్కడ నాకు ట్రైలింగ్ స్టాప్ లాస్ పడిపోయింది, అరౌండ్ 85 పాయింట్స్ అయితే బుక్ చేసుకున్నాను. ఐఎమ్ రియల్లీ హ్యాపీ. ఈ టార్గెట్ అదే ఏదైతే ఉందో అది ఈరోజు మార్కెట్లో 30th డిసెంబర్లో కవర్ చేస్తుందని బిలీవ్ చేస్తున్నాను. బ్యాంక్ నిఫ్టీ కూడా రీటెస్ట్ అయితే కంప్లీట్ చేస్తుందని నేను అనుకుంటున్నాను. లెట్స్ ప్రాబబ్లీ సీ మార్కెట్ ఓపెన్ అయినాక ఏం జరుగుద్దో అనమాట. నేను తీసుకున్న ట్రేడ్ వెనక లాజిక్. సో లాజిక్ నచ్చితే ఒకసారి వీడియోకి లైక్ చేయండి. ఇప్పుడు ఒకసారి ఈరోజు ఎలా ట్రేడ్ చేయాలో మాట్లాడుకుందాం. నేను ఇంకా స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తున్నాను ఈ రేంజ్ని మార్కెట్ కిందకు వచ్చి ఇక్కడ సపోర్ట్ తీసుకొని మళ్ళీ పైకి వెళ్ళిపోయే ఛాన్స్ హైగా కనిపిస్తుందని. సో మార్కెట్ ఎక్కడైనా ఓపెన్ అవ్వనండి, ఓపెన్ అయిన వెంటనే మార్కెట్ వచ్చి హిట్ చేస్తే ఓకే ఇంకా పుట్లో కాలేజ్ ఇచ్చకండి. లేదు మార్కెట్ ఇక్కడికి వచ్చి పైకి వెళ్ళింది సమ్వేర్ అరౌండ్ ఇక్కడికి వచ్చింది అనుకుంటే
అప్పుడు మళ్ళీ మీరు పుట్లోకి ట్రై చేసుకోండి. సమ్వేర్ ఈ ట్రెండ్ లైన్ వరకు పుట్ గ్రాబ్ చేసుకోవచ్చు. మీరు సేఫ్ సైడ్ ఉండాలనుకుంటే 25,927 బ్రేక్ అయితే ఇక్కడ చిన్న స్కాల్పింగ్ ఏరియా ఉంటుంది. ఆ స్కాల్పింగ్ ఏరియాలో కూడా మీరు గ్రాబ్ చేసుకోవచ్చు. అండ్ మార్కెట్ అనేది మీరు గమనిస్తే మార్కెట్ అనేది ఎప్పుడు చూసినా మీరు ప్రీవియస్గా జరిగిన డేస్ దాన్ని బట్టే రెసిస్టెన్స్ అన్నీ తీసుకుంటుంది. ఇది కూడా ఫెబనాకి పెట్టాను. ఫెబనాకి పెడితే ఎగ్జాక్ట్గా ఫెబనాకి దగ్గర ఆగింది చూడండి. దీని గురించి మీరు తెలుసుకోవాలనుకుంటే ఏంటిది ఫెబనాకి అసలు ఏంటిది అనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. మనం టైం ఉన్నప్పుడు ఐ విల్ మేక్ ఏ వీడియో ఆఫ్ ఇట్. ఫెబనాకి లేకపోయినా అసలు అక్కడే మార్కెట్ ఆగే ఛాన్స్ ఉందని ఎలా తెలుసుకోవాలి అంటే సింపుల్ బ్రదర్స్, ఏం లేదు. మార్కెట్ ఈజ్ ఆల్ అబౌట్ వాట్ ఇట్ హ్యాస్ డన్ ఇన్ ద ప్రీవియస్ డేస్. మార్కెట్ చూస్తే మీరు చూడండి, ఇదే రేంజ్లో సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళింది, ఇదే రేంజ్లో సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళింది, ఇదే రేంజ్లో సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళింది. ఇక్కడ నుంచి ఒక లైన్ గీసుకుంటే చూడండి, మళ్ళీ మార్కెట్ అక్కడికి వచ్చి పైకి వెళ్ళింది. సింపుల్. సో మళ్ళీ మార్కెట్ అక్కడికి వచ్చి పైకి వెళ్ళే ఛాన్స్ ఎక్కువగా కనిపిస్తుంది అని అర్థం. సో అక్కడ మీరు కేర్ఫుల్గా ఉండాలి. సో ఈరోజు నా వ్యూ వచ్చి బ్యాంక్ నిఫ్టీలో కూడా వేరే అరౌండ్ కింద ఇక్కడ ఓపెన్ అవుతే మీరు ఎలా ట్రేడ్ చేయాలంటే మార్కెట్ ఈ లెవెల్ 58,810ని బ్రేక్ అవ్వడానికి చూడనివ్వండి. బ్రేక్ అయ్యి రిట్రేస్మెంట్ కంప్లీట్ చేసుకొని మళ్ళీ బ్రేక్అవుట్లో మీరు ఎంటర్ అవుతే సమ్వేర్ అరౌండ్ 58,635, 615, 577 ఈ రేంజ్లో మార్కెట్ ఏదో ఒక దాన్ని హిట్ చేసే ఛాన్సెస్ ఆర్ హై. అదే టైంలో ఆప్షన్ చైన్ కూడా గమనించండి. నేను చెప్పానని బ్రాండ్గా పెట్టకండి. నేను ఏది ప్రొవైడ్ చేసినా ప్యూర్లీ ఎడ్యుకేషనల్ పర్పస్ కోసమే. నేను మిమ్మల్ని బై చేయమని కానీ సెల్ చేయమని కానీ చెప్పడం లేదు. ట్రేడ్ కేర్ఫుల్లీ. నిఫ్టీలో కూడా నేను మీకు చెప్పినట్టు ఆ ట్రెండ్ లైన్ వరకు అయితే హోల్డ్ చేస్తాను. ఒకవేళ మార్కెట్ ఇన్ కేస్ ఇక్కడ ఎక్కడైనా ఓపెన్ అవుతే అది ప్రాపర్ రిట్రేస్మెంట్ బ్రేక్అవుట్స్లో మళ్ళీ నేను ఈ ట్రెండ్ లైన్ వరకు హోల్డ్ చేసే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. నేను ప్రీవియస్ వీడియోలో కూడా మీకు చెప్పడం జరిగింది, సైడ్ వేస్ కంటిన్యూస్గా 1 వీక్ ఉన్నప్పుడు తర్వాత డేస్లో మనకి మంచి మూమెంట్స్ ఉండే ఛాన్స్ ఉంటుందని. చూడండి 85 పాయింట్స్ ప్రీమియం ఇచ్చింది. నేను ఏదైనా ఫ్యూచర్ని ప్రిడిక్ట్ చేసుకొని ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి మీకు ట్రై చేస్తాను. నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా ఖచ్చితంగా చూడడానికి ట్రై చేయండి. రేపు ఇంత మూమెంట్ జరిగింది కాబట్టి మార్కెట్ ఇక్కడ నుంచి సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళిపోయే ఛాన్స్ ఉంటుంది. మంత్లీ ఎక్స్పైరీ కాబట్టి, లేదు మంత్లీ ఎక్స్పైరీ చాలా మంది ట్రాప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి మళ్ళీ మార్కెట్ పైకి వెళ్తున్నట్టు వెళ్ళి ఇక్కడెక్కడే తిప్పి మీ ప్రీమియంని డికే చేసే ఛాన్స్ కూడా ఉంటుంది. 2 ఛాన్సెసే ఉన్నాయి. దీన్ని బ్రేక్ చేసి కిందకి వస్తుందని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే ఈ జోన్ వచ్చి చాలా స్ట్రాంగెస్ట్ బయింగ్ జోన్. 55,860 to 890 స్ట్రాంగెస్ట్ బయింగ్ జోన్. మీరు కావాలనుకుంటే బ్యాక్ మార్కెట్స్లో ఏం జరిగిందో ఒకసారి చెక్ చేసుకోండి. ఇక్కడ నుంచి చాలా స్ట్రాంగ్ బయింగ్ ఉంది. ఈ కిందకి నేను వెళ్తాను అనుకోవట్లేదు. ఇక్కడ నుంచి మార్కెట్ పైకి వెళ్ళిపోయే ఛాన్స్ కూడా హైగా ఉంది. 2 థింగ్సే జరుగుతుంది మార్కెట్లో. ఇక్కడ నుంచి ప్రాపర్గా పైకి వెళ్ళిపోయే ఛాన్స్ ఉంది, లేకపోతే ఇక్కడ నుంచి మంత్లీ ఎక్స్పైరీ కాబట్టి మీ ప్రీమియంని డికే చేయడానికి ఇక్కడే తిప్పే ఛాన్స్ ఉంది. ఈ రెండిట్లో ఏదో ఒకటి జరుగుద్ది ఈరోజు మార్కెట్లో. సో ట్రేడ్ కేర్ఫుల్లీ. హ్యాపీ ట్రేడింగ్. ఎక్స్ప్లెనేషన్ నచ్చితే వీడియోకి లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరికైతే హెల్ప్ఫుల్ అనిపిస్తుందో వాళ్ళందరికీ షేర్ చేయండి. మళ్ళీ కలుసుకుందాం కొత్త వీడియోతో. అప్పటి వరకు బాయ్.